అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో పలు చోట్ల విషజ్వరాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కందికుప్ప జమ్మి చెరువు ప్రాంతంలో విషజ్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దాంతో వైద్య సిబ్బంది రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణకు అమలాపురం పంపారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వర్షాకాలం కావడంతో ఇళ్ల ఆవరణ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని వైద్య సిబ్బంది స్థానికులకు సూచించారు. మొదటిసారిగా 17వ తారీఖున ఒక జ్వర కేసు నిర్ధారణ అయింది. ఆ జ్వర కేసుని పరీక్ష చేయడం ద్వారా సస్పెక్టెడ్ డెంగ్యూ కేసుగా గుర్తించి మేము ఆసుపత్రికి పంపించామండి. అలాగే శనివారం సాయంత్రం సబ్ యూనిట్ ఆఫీసర్ గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే వారు ఆదివారం ఉదయాన్నే ఫీవర్ సర్వేలెన్స్ మరియు లార్వా ఎలిమినేషన్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ నీలిమ గారు మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ గారు రాజ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. వెంటనే 2 టీములుగా ఏర్పడి 3 హెల్త్ అసిస్టెంట్లు, 2 ఏఎన్ఎంలు, 2 ఆశాలు, అలాగే MLHP గారు కూడా 2 టీములుగా ఏర్పడి మేము ఇక్కడ ఫీవర్ సర్వేలెన్స్ చేసాం. అప్పటి నుంచి 20వ తారీఖు నుంచి ఈరోజు 21వ తారీఖు ఈ రోజు వరకు సుమారుగా 8 జ్వర కేసులు వచ్చాయి. అందులో 2 హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. మిగతా 6 కూడా ఇక్కడే ఉన్నారండి. అలాగే ఈరోజు 21వ తారీఖున గౌరవ జిల్లా మలేరియా ఆఫీసర్ వారు ఇక్కడికి సందర్శించారండి. సందర్శించి ఇక్కడ పరిస్థితుల్ని చూశారు. వెంటనే మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయమన్నారు. వెంటనే మెడికల్ క్యాంప్ని డాక్టర్ నీలిమ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫీవర్ కేసెస్ స్టేబుల్గానే ఉన్నాయండి. డాక్టర్ నీలిమ గారి మాటల ద్వారా ఫీవర్ కేసెస్ స్టేబుల్గా. ఆగస్టు 10న గచ్చిబౌలి